పరమేశ్వరుడి లీలలు అనంతం. లింగ రూపంలో ఆయన దేశవ్యాప్తంగా లెక్కలేనన్ని చోట్ల సాక్షాత్కరిస్తూ భక్తులను కరుణిస్తున్నారు. కానీ ఒకే ఒక్క చోట మాత్రం శివలింగం నుంచి విషం ఊరుతోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఉత్తరప్రదేశ్లోని కలింజార్ కోటలో శివలింగం నుంచి చెమట పట్టినట్లుగా విషం ఊరుతుంటుంది. దానికి రెండు ఇతిహాసాలున్నాయి. క్షీరసాగర మదనం సమయంలో ఆవిర్భవించిన కాలకూట విషాన్ని పరమేశ్వరుడు గొంతులో దాచి ప్రపంచాలను దాని నుంచి రక్షించారు. ఆ తర్వాత ఆ విషం ప్రభావాన్ని తట్టుకునేందుకు ఆయన భూమి మీద తిరుగుతూ నేటి ఉత్తరప్రదేశ్లోని కలింజార్ అనే చోట ఉపశమనం పొందారట. కాలం అంటే మృత్యువును ఆయన జయించిన ప్రాంతం కావడంతో దీనికి కాలజయ ప్రాంతం అని పేరొచ్చింది. అదే కాలక్రమేణా కలింజార్గా మారింది. విష ప్రభావాన్ని జయించిన తర్వాత శంకరుడు ఇక్కడ లింగ రూపంలో వెలిశారని, ఆ కాలకూటమే నేటికి లింగం నుంచి ఊరుతోందని భక్తులు భావిస్తుంటారు. స్థానికులు చెప్పే మరో కథనం కూడా ఉంది. కలింజార్ కోటలో ఒకప్పుడు దుర్గాదాన్ అనే ఓ రాక్షసుడు నివసించేవాడట. రాక్షసుడే అయినా అతడు అచంచలమైన శివభక్తితో ఉండేవాడట. తనను ఎవరూ జయించలేని వరం కోసం తీవ్ర తపస్సు చేశాడు. అతడి తపస్సును మెచ్చిన శంకరుడు అడిగిన వరం ఇచ్చేశారు. వరప్రభావంతో రాక్షసుడు చెలరేగిపోతుండటంతో హరుడు దిద్దుబాటు చర్యలకు దిగాడు. దుర్గాదాన్ను లింగ రూపంలోకి మార్చేశాడు. అయితే రాక్షసుడి పాపాల ప్రభావం అతడిని వెంటాడింది. అదే ఆ లింగం నుంచి నిరంతరం విషంలా ఊరుతుంటుందనేది స్థానిక కథనం.